ఇవాళ సిలాజిజమ్స్లో ఎన్ని ఉంటాయి మనకి? ఆల్, సమ్, నో. ఇది తప్ప ఈ రెండు మీకు పూర్తి క్లారిటీ వచ్చేలాగా ఇవాళ ఎగ్జాంపుల్స్ అని చేశారు. ఓకే, ఇది ఒకటి, సమ్ నాట్ ఒకటి, ఇది ఒక రోజు చెప్పుకుందాం, ఇది ఒక రోజు చెప్తాం. ఎందుకంటే మీకు ఇవాళ 4 ఒకే రోజు చెప్తే ఇది కన్ఫ్యూజ్ అవుతుంది, ఇవి రెండు ఒకేలా ఉంటాయి, ఇది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఒక రోజు ఏం చేద్దామంటే మనకి స్టేట్మెంట్ అనేది ఇంకా ఏం మార్పు ఉండదమ్మా. మనకి ఆల్ కానీ, సమ్ కానీ, నో కానీ ఏది వచ్చినా మన స్టేట్మెంట్ మనం ఫస్ట్ వేసి 4 డయాగ్రామ్లు ఉన్నాయి కదా అలానే వెళ్ళిపోతాం. ఏదైతే కంక్లూజన్ వచ్చేసరికి ఆల్, సమ్ కంక్లూజన్స్ ఒకలాగా ఉంటాయి, నో కంక్లూజన్ ఒకలాగా ఉంటుంది, సమ్ నాట్ కంక్లూజన్ ఒకలాగా ఉంటుంది. సో ఒకే రోజు కోర్స్ చెప్పాను అనుకోండి, మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది యాక్చువల్గా నేను నోది కూడా నేను చెప్పకూడదు, కాకపోతే చెప్పాల్సి వచ్చింది అంతే. ఓకే, వాళ్ళ ఆల్ సమ్ సంబంధించి ఎగ్జాంపుల్ చేద్దాం, రేపు నోకి సంబంధించి ఎగ్జాంపుల్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లాస్ చూడండి, ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. నిన్న మీరు ఇంట్లో చేసేసారు, అవి ప్రాక్టీస్ చేయమన్నారు కదా ఒకసారి, చేయలేదా? చేస్తే డౌట్ రావాలి, కంపల్సరీగా రావాలండి, కంపల్సరీగా రావాలి డౌట్స్. ఎవరు డౌట్ వస్తే అడగండి, తప్పే ఉంది డౌట్ అడగడం. ఓకే, అదేమన్నా నేరం? మీకు మంచిగా మీకు లేదు కదా, డౌట్ రాలేదు అయితే? అంటే అర్థమైంది కదా, అర్థమైతే మళ్ళీ ప్రాక్టీస్ చేయమన్నాను కదా. మరి ప్రాక్టీస్ చేయలేదు, అవును నాకు తెలుసు కదా. ప్రాక్టీస్ చేయకపోతే మీకు మళ్ళీ ప్రాక్టీస్ చేయడము, ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మీకు త్వరగా 6 నెలలు వచ్చే జాబ్ 3 నెలల్లోనే వచ్చింది. నేనే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను, అర్థమెటిక్ చేసుకుంటాను, ఒక టైంలో జీకే, పాలిటీ చదువుకుంటాను, ఎకానమీ చదువుతాను, అన్నీ నేనే ప్రాక్టీస్ చేస్తున్నాను. మీకు ఇంకా రీజనింగ్ ఒక్కటే కాబట్టి, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇవాళ ఎగ్జాంపుల్స్ రాయమ్మా, నేను రాస్తాను. ఇక్కడ చూడకుండా నేను చెప్పేది రాడు. స్టేట్మెంట్ అమ్మా, ఆల్ 1 ఆర్ 3, ఆల్ 2 ఆర్ 3, ఆల్ 4 ఆర్ 3. ఓకే, కంక్లూజన్ వచ్చేసి సమ్ 1 ఆర్ 2, సమ్ 1 ఆర్ 2, సమ్ 4 ఆర్ 2, సమ్ 1 ఆర్ 4. ఓకే, ఇవాళ వరకు ఇంకా మీరు ఏ చాప్టర్ తీసుకున్నా, ఏ బుక్ తీసుకున్నా, ఏ ఎగ్జామ్స్ చేసినా ఆల్ మీద, సమ్ మీద వచ్చే ప్రతి ఎగ్జాంపుల్ సాల్వ్ చేయగలరు. నేను 100కి 1000% గ్యారెంటీ ఇస్తాను. రేపు చెప్పే నో మీరు ఇవాళ ఇంటికి వెళ్ళి మళ్ళీ నిన్న చెప్పింది మళ్ళీ రివిజన్ చేసుకుంటే రేపు చెప్పే నో ఈజీగా అర్థమైంది. నేను కాన్సెప్ట్ చెప్తాను, నోకి కంక్లూజన్ ఎలా కట్టాలని, యాజ్ వెల్ యాజ్ ఓకే షార్ట్ కట్ కూడా చెప్తాను. ఓకే, ఇవాళ డేట్ ఎంత? 9 కదా, 10, 11 ఈవినింగ్ కల్లా మీరు సిలాజిజమ్స్లో 5 పెడితే 5 పెట్టేటట్టే చెప్తాను. ఓకే, చేయండి. నిన్న వచ్చారు కదా మీరంటే రాలేదు, వాళ్ళు వచ్చారు కూడా వాళ్ళు చేయొచ్చు. ఓకే, మీరు ఒకసారి క్లాస్ చూడండి, అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. ఓకే, క్లాస్ చూడండి, బాగానే నీట్గానే ఉంది, అక్కడ అంత వాయిస్ క్లారిటీ లేకుండా అయితే లేదు. ఓకే, ఓకే నేను కూడా ఏమి ఆల్ 1 ఆర్ 3, ఆల్ 2 ఆర్ 3, ఆల్
2 or 3, all 4 or 3, అన్ని 4 3. ఇక్కడ ఏంది సమ్ 1 or 2, 1 కి 2 కి ఏమన్నా సంబంధం ఉందా? మరి రైట్ ఎలా అయిపోయింది? ఇది నోకి వచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సమ్ 4 or 2 దీంట్లో మటుకు ఆల్ కి సమ్ లో మటుకు మనం ఎక్స్ట్రా లాజిక్స్ అయితే ఏం వేయకూడదు. ఓకే, అంటే మనం ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అయితే ఏం ఎటు వెళ్ళిపోకూడదు. వాడు ఎలా ఇచ్చాడో స్టేట్మెంట్ అలానే రాసుకోవాలా. మీకు ఎన్ని కంక్లూషన్స్ 100 వచ్చినా అలానే పెట్టుకోవాలా. కానీ నోకి సమ్ నాట్కి వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి, సమ్ 4 or 2 చూడండి, 4 కి 2 కి ఏమన్నా సమ్ అయింది, అది కాదు కదా. సమ్ 1 or 2, సారీ సమ్ 1 or 4. ఆన్సర్ చెప్పనా? ఫస్ట్ వన్ రాంగ్, ఫాలో అవ్వదు. సెకండ్ వన్ కూడా ఫాలో అవ్వదు. థర్డ్ వన్ కూడా ఫాలో అవ్వదు. ఓకే, మీరేం టెన్షన్ పడకండి, కొత్తగా ఉన్నాయి మీకు క్లాస్ రండి, అర్థమైంది, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ పాయింట్ అమ్మా, సమ్ 1 or 3, some 2 or 3, some 4 or 3, some 1 or 3, some 2 or 3, some 4 or 3. కంక్లూజన్స్ వచ్చేసి some 1 or 2, some 4 or 2, some 1 or 4. మీరు కూడా చేయండి. ఓకే, మీకు అర్థం అవడం కోసమే. some 1 or 3, some 2 or 3, some 4 or 3, some 1 or 3 కదా ఫస్ట్ లో చెప్పింది. తర్వాత some 2 or 3 కదా, తర్వాత some 4 or some 4 or sorry ఓకే, ఓకే 2 కి 1 కి 4 కి 3 కి మీరు పైన వేసుకోవచ్చు, ఎటైనా వేసుకోవచ్చు నెక్స్ట్. ఓకే, కంక్లూషన్ చూడండి, ఏది ఫాలో అయితే ఏది ఫాలో అవ్వకూడదు, ఆన్సర్ చెప్పండి. సమ్ 1 or 2 అయిద్దా? నెక్స్ట్ వన్ సమ్ 4 or 2 అయిద్దా? నెక్స్ట్ సమ్ 1 or 4 అయిద్దా? ఓన్లీ 3 క్లిక్ ఉంది, 3 అసలు కడలేదు. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందా? నేను మీకు నిన్న చెప్పింది అందుకే, నిన్న మీరు కానీ ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ కన్ఫ్యూజన్ కూడా ఉండేది కాదు. రివిజన్ చేస్తే మనకు రన్ పేజ్ ఈజీ గుర్తుండదు. దాంతో టచ్ అయి ఉండాలి. ఇప్పుడు మనకి జాబ్ వచ్చేంత వరకు సిలబస్ తో టచ్ అవుతూనే ఉండాలి. 1 minute అయినా చాలు, ఎక్కువ అవసరం లేదు. 1 minute అయినా అలా చూస్తే చాలు. నోకి వచ్చేటప్పుడు కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది, ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు నో కూడా చెప్తాను. ప్రెసెంట్ అయితే ఆల్ సమ్ చూడండి, ఎందుకంటే అన్ని కన్ఫ్యూజ్ చేశారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మామూలుగా 5 కి 2 లేదా 3 ఇంతే. ఆ 3 లో కూడా ఒకసారి 2 రైట్ అవుతా లేదా 1 రైట్ అవుతుంది. అది కూడా సార్ అలాగంటే స్టేట్మెంట్స్ అన్ని పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, రాంగ్ ఓకే ఓకే, మీకు రేపు నో చెప్పిన తర్వాత మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. నో అయిపోయిన తర్వాత, ఎందుకంటే వాడు మనం స్టేట్మెంట్ ఎలా ఇచ్చినా మనం డయాగ్రామ్ ఒకేలా వేస్తాం. స్టేట్మెంట్ డయాగ్రామ్ ఏ సంబంధం ఉంది. కాకపోతే కంక్లూజన్కి వచ్చినప్పుడు సమ్ కి, ఆల్ కి, నో కి, సమ్ నాట్ కి చేంజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు 4 అడిగినప్పుడు మనం ఏం చేస్తాము? సమ్ కి తెలుసు కాబట్టి పెట్టేస్తాం, ఆల్ కి తెలుసు కాబట్టి పెట్టేస్తాం. నోకి తప్పు పెట్టేసాం అనుకోండి, ఆన్సర్ రాంగ్ పెట్టాం అనుకోండి, ఈ సమ్ నేర్చుకొని ఈ ఆల్ నేర్చుకొని కూడా వేస్ట్, ఆన్సర్ రాంగ్ అయింది కదా. ఇప్పుడు మనం బోత్ 1 and 2 ఫాలో అంటాము, అక్కడ 3 కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, మనం అందుకని నో కూడా నేర్చుకోవాలి కదా. అందుకు మీకు స్టేట్మెంట్ అయితే భయపడాల్సిన పని లేదు. ఓకేనా, నెక్స్ట్ రాసుకోండి. సమ్ 1 or 3, సమ్ 1 or 3, సమ్ 2 or 3,
some 2 or 3, some 3 or 4. ఇందాక దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, some 1 or ఓకే స్టేట్మెంట్ ఇస్తే మీరే పెట్టేసేయగలరు. కంక్లూజన్ ఇస్తే స్టేట్మెంట్ some 1 or 3 conclusion, some 4 or 2, some 1 or 4, some 1 or 3. 1 3 అయితమ్మా అయింది. నెక్స్ట్ some 4 or 2, 4 2 అయితమ్మా, some 1 or 4 అయితమ్మా. ఓకే, మీకు మెయిన్ వెన్ డయాగ్రామ్ అయితే వస్తే చాలు. ఓకే, కంక్లూజన్ అనేది ఎలా పెట్టాలో ఆల్రెడీ ఆల్ కి సమ్ అయితే వాడు ఇచ్చిన దానికి మనం ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్ అయితే చేయకూడదు. నోకి మటుకు అస్సలు సంబంధం లేదంటాడు కదా, అప్పుడు నో విషయానికి వచ్చేసరికి నేను కాన్సెప్ట్ ఎందుకు నో ఎస్ అయింది లేకపోతే ఏ వచ్చినప్పుడు ఎలా సపరేట్ చేసి పెట్టాలో నేను చెప్తాను. ప్రెసెంట్ అయితే వాటికి టచ్ అయితేనే మీకు సమ్ అయినా ఆల్ అయినా, ఆల్ లేకపోతే కంక్లూజన్ ఆల్ ఇచ్చారనుకో ఆల్ 1 or 2 అనుకోండి. ఆల్ 1 or 2 అంటే దీని లోపల 1 ఉండాలి, అంతేగాని 2 లోపల ఇది ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ రాసుకున్నాము ఆల్ 1 or 4, ఆల్ 1 or 4, ఆల్ 1 or 5. ఇప్పుడు చూడండి అమ్మా, రాసుకున్నాం. ఓకే, ఆల్ 5 or all 1 or 4, all 1 or 5, all 5 or 3. Conclusion రాసుకున్నాం. Some 5 or 4, some 4 or 3, some 3 or 1. చూడండి కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఫస్ట్ ఏమన్నాము ఆల్ 1 or 4 అన్నాడు, డయాగ్రామ్ రిప్రజెంట్ చేసాము. తర్వాత ఏమన్నాడు ఆల్ 1 or 5 అన్నాడు, అంటే అన్ని 1s 5 అవుతాయి అన్నాడు. ఆల్ 1s are 5s అన్నాడు, అంటే 5 ఈ 1 ని కవర్ చేయాలి కాబట్టి 1 ఎవరు లోపల ఉంది 4 లోపల ఉంది, అంటే 4 ని పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చేసేయాలి. అంటే మనం 1 ని కవర్ చేసుకోవాలంటే 4 ని అడగాలి. ఫస్ట్ 4 ని అడిగేసి 1 ని కవర్ చేసుకుంటున్నాం, 1 నాకు కూడా చెందిద్దని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేస్తాం, నా లోపల ఉండకూడదు. ఓకే, మధ్యలో మనకు మీడియేటర్ అనే అతను 4 అనే అతను ఉన్నాడు కదా, ఉన్నప్పుడు మనం దాంట్లోనే నేను ఉంటానంటే కుదరదు, పట్టుకొని బయటకు వచ్చేసేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమన్నాడు సమ్ 5 or 3 అన్నాడా, ఆల్ 5 or 3 అన్నాడు. ఆల్ 5 or 3 అంటే అన్ని 5s కూడా 3, ఇదే కదా 3. అంటే నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు పర్మిషన్ ఎవరు తీసుకోవాలా 3 పట్టుకోవాలంటే మళ్ళీ దీన్ని తీసుకోవాలి కదా పర్మిషన్. 4 పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి దాన్ని పట్టుకుని మళ్ళీ బయటకు వచ్చేసేయాలి. ఓకే, అది లాజిక్. ఆల్ 5 or 3. ఒక్క నిమిషం. ఆల్ 1 or 4 ఓకేనా, ఆల్ 1 or 5. సారీ స్టేట్మెంట్ నేను పైది కింద దానికి చదివాను. సమ్ 5 or 3 అమ్మాయి. ఓకే, సమ్ నాట్ ఆల్. ఇది 3 కదా, సమ్ 5 or ఫస్ట్ నుంచి మా ఆల్ 1 or 4 అమ్మా. ఓకే, నెక్స్ట్ చూడండి ఆల్ 1 or 5, ఆల్ 1 or 5 అంటే 4 పర్మిషన్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసారు. తర్వాత సమ్ 5 or 3 అంటే
రిలేషన్ చెప్పలేదు, కానీ 5 కి 4 కి రిలేషన్ చెప్పాడు. ఇది ఆల్ కాదు, సమ్. నేను పై స్టేట్మెంట్ తెలుసు. ఓకే, నెక్స్ట్ దాని యొక్క కంక్లూజన్స్ వచ్చేసి 5 సమ్ 5 ఆర్ 4, సమ్ 5 ఆర్ 4, సమ్ 4 ఆర్ 3, సమ్ 3 ఆర్ 1. ఓకే, అవి కంక్లూజన్స్. చూడండి అమ్మ, సమ్ 5 ఆర్ 4 అయిందా? అవునా? చూడండి 5 కదా, టచ్ అయిందా లేదా 4 ని? మనం 1 కి వెళ్ళేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకున్నాం? 4 పర్మిషన్ తీసుకున్నాం కదా. ఓకే, అది రైట్ అయింది. సమ్ 4 ఆర్ 3 అయిందా? అసలు 4 కి 3, 4 కి 3 కి అసలుకి టచ్ అయ్యలేదు. నెక్స్ట్ సమ్ 3 ఆర్ 1, 3 కి 1 కి టచ్ ఉందమ్మా? లేదు కదా. ఓకే, సమ్ 4 ఆర్ 3 కూడా కదా. ఫస్ట్ సమ్ 5 ఆర్ 4 కదా. చూడండి అమ్మా, 1 పట్టుకోవాలంటే 4 పర్మిషన్ తీసుకోవాలా? 5 4 టచ్ అయ్యాయా? టచ్ అయిన పాయింట్ ఇదేనా? సమ్ అయిందా? ఓకే, నెక్స్ట్ వన్ రాస్తాము. ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తాను, తర్వాత బర్డ్స్ మీద, క్యాట్స్ మీద, ర్యాట్స్ మీద ఉంటాయి కదా, అవి చెప్తాను. సమ్ 3 ఆర్ 4, సమ్ 3 ఆర్ 4, ఆల్ 3 ఆర్ 1, ఆల్ 4 ఆర్ 2. ఓకే, సమ్ 4 ఆర్ 1, సమ్ 2 ఆర్ 3, సమ్ 3 ఆర్ 4. ఓకే, ఇవి స్టేట్మెంట్స్ అమ్మా, ఇవి కంక్లూజన్స్. సమ్ 3 ఆర్ 4, ఆల్ 3 ఆర్ 1, ఓకే, ఆల్ 3, అన్ని 3 కూడా 1 అవుతాయి. ఆల్ 4 ఆర్ 2, ఆల్ 4 ఆర్ 2. ఓకే, చూడండి సమ్ 3 ఆర్ 4, ఈ 4. ఓకే, నెక్స్ట్ చూడండి ఆల్ 3 అంటే ఆల్ 3 ఆర్, దీన్ని కవర్ చేయాలి కదా. ఓకే, నెక్స్ట్ చూడండి ఆల్ 4 ఆర్ 2. ఓకే, డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అర్థమైందా కాలేదా? ఫస్ట్ చూడండి అమ్మా, సమ్ 3 ఆర్ 4 అన్నాడు. ఇది 3 కదా, ఇది 4 కదా. నెక్స్ట్ ఏమన్నాడు? ఆల్ 3 అంటే మొత్తం 3 కవర్ చేయాలి కదా. మన ఫస్ట్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అదే కదా. ఆల్ ఏస్ ఆర్ బి అంటే ఇదే కదా రిప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి ఏమన్నాడు? ఆల్ 4 ఆర్ 3 అన్నాడు, అంటే 4 ని కవర్ చేయాలి. ఎవరు కవర్ చేయాలి? 2 కవర్ చేయాలి. ఆల్ 4 ఆర్ 2 అంటే ఇంక ఇదే కదా డయాగ్రామ్ రిప్రజెంటేషన్. దీన్ని బట్టి ఆన్సర్ చెప్పేసేయండి. ఫస్ట్ది సమ్ 4 ఆర్ 1, 1 కి 4 కి. ఓకే, నెక్స్ట్ సమ్ 2 ఆర్ 3. ఓకే, సమ్ 3 ఆర్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఇది కరెక్ట్, సెకండ్ ఇది కరెక్ట్, థర్డ్ కూడా కరెక్ట్. ఓకే, ఇంకా మీరు 100 డయాగ్రామ్ వేసుకున్న ఇంతే డయాగ్రామ్ రిప్రజెంటేషన్ రావాలి. నెక్స్ట్ ఈసారి పెద్దది కొద్దిగా. ఆల్ 1 ఆర్ 2, ఆల్ 1 ఆర్ 2, ఆల్ 2 ఆర్ 3, ఆల్ 3 ఆర్ 4, ఆల్ 5 ఆర్ 4. ఓకే, ఇది స్టేట్మెంట్స్ అమ్మా. కంక్లూజన్స్ వచ్చేసి ఆల్ 1 ఆర్ 4, ఆల్ 3 ఆర్ 1, ఆల్ 2 ఆర్ 5,
ఇప్పుడు అన్ని చూడండి ఆల్ ఇచ్చాడు. ఓకే, all 1 or 2, all 2 or 3, all 3 are 4, all 5 are 4. ఓకే, representation అర్థమైందమ్మా. all 1 or 2, ఓకే, all 2 or 3, all 3 or 4, all ఇప్పుడు ఇంతవరకు ఏమన్నాడు, all 3 or 4 వరకు ఆపేశాడు. నెక్స్ట్ ఏమన్నాడు అంటే all 4 or 5 అని లేదు. all 4 or 5 అంటే 4 ని ఇన్నర్ గా పెట్టేసి 5 అవుటర్ గా వేసాము. కాకపోతే ఏమన్నాడు all 5 అన్నాడు, అంటే ఓన్లీ 5 కి 4 కి రిలేషన్ మాత్రమే చెప్పాడు క్వశ్చన్ లో. ఓకే, చూడండి అమ్మా, కంక్లూజన్ మీరే చెప్పండి, నేను చెప్పాల్సిన పని. ఆల్ 1 ఆర్ 1 4 లోపలే ఉంది, రైట్. నెక్స్ట్ ఆల్ 3 ఆర్ 1, ఆల్ 3 ఆర్ 1 అయిద్దా, రాంగ్ అయింది. ఆల్ 2 ఆర్ 5, ఆల్ 2 ఆర్ 5, అసలు 2 కి 5 రిలేషన్ ఎక్కడిది, రాంగ్ అయింది. నెక్స్ట్ ఆల్ 2 ఆర్ 4, 2 లోపల ఉంది 4 అవుటర్ ఉంది, అంటే 3 అయినప్పుడు 4 ఎందుకు కాదు. ఆప్షన్ చెప్తా చూడమ్మా. ఆప్షన్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఆప్షన్ చెప్తున్నాను. మళ్ళీ తర్వాత మీరు ఒకసారి చూసుకున్నా అది ఏది రైట్ ఏది రాంగ్ తెలియాలి కదా. ఫస్ట్ వన్ రైట్, సెకండ్ వన్ రాంగ్, థర్డ్ వన్ రాంగ్, ఫోర్త్ వన్ రైట్. ఓకే, క్లారిటీ ఉందా? ఇంకా అంతే, ఆల్ మీద సమ్ మీద మీరు ఇంకా ఆల్ అది తప్పని మీరు ఎలా చెప్తారు? ఆల్ అంటే ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ ని బట్టి మనం ఉంటుంది కదమ్మా. స్టేట్మెంట్ లో మీరు ఎలా చెప్పుకుంటారంటే గుడ్డిగా చెప్పుకుంటారు. అంటే స్టేట్మెంట్ లో ఆల్ ఉండి కంక్లూజన్ లో ఆల్ ఉంటే ఒక ఆల్ ఉంటే కొట్టేసేయండి అని గుడ్డిగా చెప్పుకుంటారు. షార్ట్ కట్ లెక్క కూడా చెప్పుకోవచ్చు. బట్ నేనైతే మనకు సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళిపోమని చెప్తాను. ఒక్కోసారి ఎగ్జామ్ నాకంటే తెలియగలడు అనుకోండి, మీకంటే ఇంకా తెలియగలడు అనుకోండి, ఈ 1ని 2ని ఇలా ఉంచేసి క్వశ్చన్ కూడా అలానే, స్టేట్మెంట్ కూడా అలానే ఇస్తాడు, కంక్లూజన్ కూడా. నిన్న చెప్పాను కదా ఆల్ ఏస్ ఆర్ బి అనేది స్టేట్మెంట్ ని మళ్ళీ కూడా రాసుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనం రాసుకోవాల్సిన పని లేదని చెప్పాను, గుర్తుందా? ఆల్ బీస్ ఆర్ ఏ అని రాసుకుంటాము, ఇక్కడ ఆల్ ఏస్ ఆర్ బి అని రాస్తామమ్మా. స్టేట్మెంట్ మళ్ళీ కూడా రాసుకోవచ్చు అనుకుంటాం. మనం